అట్లానే కాంగ్రెస్ పార్టీ కోట్లు వేసారు. మరి కాంగ్రెస్ పార్టీకి వేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేసినా కాంగ్రెస్కి వేసినట్టే. 25 కోట్ల మంది ఉన్న యూపీని 5-6 రాష్ట్రాలుగా విభజించకుండా కాంగ్రెస్ ఎందుకు ఆపింది? కేంద్రంలో ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు వీళ్ళ పాపం కూడా ఉన్నది కదా. అంటే కనీసం కింది స్థాయికి ఏదన్నా చిన్నదైనా అందే అవకాశం ఉన్నదా? 25 కోట్ల మంది ప్రజలుంటే ఇది వీళ్ళ పాపమే. కాంగ్రెస్ చేయలే, బీజేపీ చేయలే, రెండు చేయలే. మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖార్గే కౌంటర్. ప్రధాని చేసిన అభివృద్ధి చెప్పకుండా కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాడు. ముస్లింలు మటన్, మొఘల్, మంగళసూత్రం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ గుజరాత్ కు తరలించుకుపోయిండు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కులగణన 2021లో చేయవలసిన జనగణన, ఇక్కడ కులగణన అన్నాడు, ఇక్కడ జనగణన అంటాడు. ఈ 2021లో చేయవలసిన జనగణన ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్న. చాలా చక్కని ప్రశ్నలు అయితే సంధించిండ్రు. గుజరాత్ కు తరలించకపోతుండు పరిశ్రమలు అంటే, గుజరాత్ కు సంబంధించిన అమిత్ షా కొడుకు ఈ రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది ఎవరండి? మీ రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడైతే అధికారం కోల్పోయిండో గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్టేసింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఢిల్లీ వాడిని కానీ ఇటు గుజరాత్ వాడిని కానీ రాష్ట్రంలో అడుగుపెట్టి వ్యాపారం చేయనీయలే. కేసీఆర్ అధికారం కోల్పోయిండు, అమిత్ షా కొడుకొచ్చిండు, రాజ్నాథ్ సింగ్ కొడుకొచ్చిండు, కథం ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు, వ్యాపారం మొదలుపెట్టిండు. మళ్ళీ ఈయనేమంటాడు? గుజరాత్కు తరలించకపోతాను. ఈయన ఓటుకున్నోటు కేసీ పోయేమో గుజరాత్లో ఉంటుంది, వాళ్ళేమో వచ్చి తెలంగాణలో వ్యాపారం చేస్తారు. ఇట్లున్నది. నిజమే. గప్ప అభివృద్ధి చెప్పు అంటే కాంగ్రెస్ మీద పడి ఎడతాడు మోడీ. కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలకు మద్దతు ఇస్తాడు. ఒక్క మాట చెప్పు, నేను మళ్ళీ గెలిస్తే ముస్లింలను ఈ దేశంలో ఉండనియను అనే ప్రకటన చేసే దమ్మున్నదా మోడీ నీకు? ఏమన్నా అంటే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తా అంటాను. ముస్లింలు 100% ఈ దేశ ప్రజలు, ఈ దేశంలోనే పుట్టిండ్రు, ఈ దేశంలోనే సత్తారు, ఈ దేశం కోసమే ఉంటారు వాళ్ళు. ఈ దేశానికి యుద్ధం అత్తే ముందు మొట్టమొదట ఆయుధాలు పట్టుకొని ఉరికేది కూడా ముస్లిమోడే. అది 100% నిజం. స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది. నీ గాంధీ కంటే ఇంకోలకంటే. మూడోసారి నేను గెలిస్తే ముస్లింలను ఈ దేశంలో లేకుండా వాళ్ళకి ప్రత్యేకమైన దేశం ఇస్తా అని చెప్పే దమ్ము ఉందా మోడీ? ఆ దమ్ముంటే మాట్లాడు. ఏమన్నా అంటే వాళ్ళ మీద పడి ఇస్తాను. ఇక ఏమన్నా అంటే ముస్లింలు అంటాడు మటన్ తినద్దా అంటాడు. నువ్వు తినకపోతే మేము తినద్దా? ఇక మొఘల్ అంటాడు, మొఘల్ సామ్రాజ్యం అంటాడు, మొఘల్ చక్రవర్తులు అంటాడు. ఇక మంగళసూత్రం కట్టుకునే రాష్ట్రాలు బొచ్చడు ఉన్నాయి ఈ దేశంలో. తాళే కట్టకుండా పెళ్లి చేసుకునే రాష్ట్రాలు బొచ్చడు ఉన్నాయి ఈ దేశంలో. మంగళసూత్రం మొత్తం దేశం మొత్తం కట్టుకోరు. ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వేరే తిరిగి రింగులు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. అన్ని పిచ్చి పిచ్చి మాటలు. అసలు ప్రజలకు సమాజానికి అవసరం వచ్చే రాజకీయమే చేయదు బీజేపీని మొత్తం బొందబెట్టాలి ఈ దేశంలో, లేకపోతే దేశం ఆగం సర్వనాశనం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హిందుత్వం బీజేపీ తెచ్చింది ఏం కాదు, హిందుత్వానికి ఓనర్ బీజేపీ ఏం కాదు. హిందుత్వానికి ఓనర్ బీజేపీ కాదు. అసలు హిందుత్వాన్ని భ్రష్టు పట్టించేదే బీజేపీ. ఎందుకంటే కూడున్నోళ్ళని కుక్కల కొట్లాడబెట్టి కొట్టుకునేట్లాగా చేసేది వాళ్ళే. ఈరోజు గ్రామ స్థాయి వరకు వచ్చి నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు క్రైస్తవ అని మాట్లాడుతున్నారంటే అది మోడీ పాపమే.